హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి అందరికి ఇష్టమైన రెసిపీ అండి. చాలామందికి ఇష్టం ఇది. సో మోచూర్ లడ్డు ఏ విధంగా చేద్దాం అనేది చూద్దామండి. సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారండి, కేజీ క్వాంటిటీస్కి ఎంత వేయాలి, ఇంట్లో చేసుకోవడానికి ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ క్వాంటిటీస్ నాకు ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి నేను అది మీకు చేసి చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్లో మీరు ఇంట్లో ఏ విధంగా ఒక కేజీకి కానీ 2 kgs కానీ ఏ విధంగా చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఖచ్చితంగా మీకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకటి, మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్కైనా ఎప్పుడైనా మీకు ఇంట్లో వెకేషన్ ఉంటుంది చూసారా, అప్పుడు మీకు మంచి ఇంత క్వాంటిటీలో చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇంకోటి, ఇంట్లో సింపుల్గా 1 kgలో ఏ విధంగా చేసుకుంటా అనేది అది కూడా మీకు ఉపయోగపడుద్ది. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు చెప్పిన ప్రతి టిప్ కూడా మీరు మర్చిపోకుండా చూడండి. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి. మీకు టేస్ట్గా కావాలంటే ఖచ్చితంగా ప్రతి టిప్ కూడా మీరు ఫాలో అవుతేనే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఇది వస్తుందండి. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. నేను 4 kgs శనగపిండి తీసుకున్నానండి. ఆడిచ్చింది లైట్గా 90% స్మూత్గా ఉండాలి, ఒక 10% అనేది బరకు ఉండాలి. అప్పుడు మీకు లడ్డుకి చాలా బాగా వస్తుందండి. లడ్డు పిక్ అనేది కూడా చూసారా, ఈ విధంగా పిండి ఏ విధంగా కలుపుకోవాలంటే, మీరు దోసల పిండి కలుపుకుంటారు చూసారా, ఆ విధంగా స్మూత్గా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా, అంటే గడ్డలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి మీరు జొన్నలో కొట్టుకొని చూడండి. మీకు మంచిగా వస్తుంది అనుకోండి, ఓకే. లేకపోతే దోసల పిండికి ఏ విధంగా ఎంత థిక్నెస్గా ఉంటుందో, సో దాని మీద లైట్గా పల్సగా చేయండి. మరీ పల్సగా ఉన్నట్లయితే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేస్తుందండి. ఆయిల్ తింటున్న ఫీలింగ్ వస్తుంది లడ్డు అనేది కూడా. నేను ఇలాంటి జొన్న తీసుకున్నాను, సన్నబూందీ కొట్టే జొన్న అంటారు దీన్ని. ఇలా 2వ నెంబర్ ఉన్నది తీసుకున్నానండి. మీకు ఇలాంటిది ఏదైనా స్టీల్ షాప్లో కూడా దొరుకుద్ది. గీ చూడండి, గీ నేను విజయ గీ వాడతాను. 1 kg గీ తీసుకున్నాను 4 kgs లడ్డుకి. ఆయిల్ అనేది కూడా 6 kgs తీసుకున్నానండి నేను. ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపోలా. పిండి థిక్నెస్ అనేది నాకు ఇంకా సరిపోలేదండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూసారా, ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, కలుపుకుంటున్నాను. మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. పిండి మంచిగా కలుపుకుంటే మీకు లడ్డు అనేది చాలా బాగా వస్తుందండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలండి మీకు. అప్పుడు మంచిగా వస్తుంది మీకు లడ్డు అనేది. పిక్క కూడా రౌండ్ వస్తుంది. ఇంకా కొద్దిగా చిక్కగా ఉంది, దీన్ని ఇంకా కొద్దిగా పల్స్గా చేస్తాను. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి. నేను ఇలాంటి వుడ్ చెక్క ఒకటి తీసుకున్నానండి, మీకు ఎందుకనేది చెప్తాను. ఇప్పుడు లడ్డు చేద్దాం చూడండి. నేను లడ్డుకి ఈ విధంగా బాండీ హైట్ తక్కువ ఉండాలి, ఆ వుడ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలండి. పిండి అనేది కూడా ఒకేసారి వేసుకోకూడదండి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటా ఈ విధంగా అనుకుంటూ ఉండాలి మీకు. అప్పుడు లడ్డు పిక్ అనేది చాలా బాగా రౌండ్గా ఆయిల్ అనేది రావడం జరుగుద్ది అన్నమాట మీకు. మళ్ళీ చెప్తున్నానండి, పిండి అనేది ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకొని ఈ విధంగా మీరు అంటూ ఉంటే లడ్డు రౌండ్గా వస్తుందండి. ఇందాక చెక్క తీసుకున్నాను చూసారా, ఈ చెక్క ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాను చూసారా. బాండీ హైట్ తక్కువ ఉంది, చెక్క హైట్ ఎక్కువ ఉంది. అప్పుడు మీకు లడ్డు ఈ విధంగా కొడుతున్నప్పుడు లడ్డు మంచిగా వస్తుందండి. లడ్డు పిక్క చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చిందో, ఈ విధంగా రావాలన్నమాట మీకు. అప్పుడు లడ్డు మంచి టేస్టీగా అనిపిస్తుందండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్లోకి వేసిన తర్వాత ఆ విధంగా బబుల్స్ అనేది రావాలి. మరీ హీట్ తక్కువ మీద కొట్టినట్లయితే ఏమవుద్దంటే కట్టికి వస్తుందండి లడ్డు, స్మూత్నెస్ రాదు, హార్డ్నెస్ అనేది వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మీరు ఆయిల్ తక్కువని లడ్డు పిక్ ఎక్కువ కొట్టినట్లయితే అది కూడా తక్కువేనండి. అంటే తక్కువ అంటే కట్టికి వచ్చేస్తుందండి. ఆ పని కూడా చేయొద్దు, ఈవెన్గా ఉండాలి, ఒక దాని మీద ఒకటి ఉండకూడదు అన్నమాట. చూసారా ఆయిల్ ఏ విధంగా లైట్గా తిరుగుతుంది, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది. మనం డీప్ ఫ్రై ఏం చేయక్కర్లేదండి, ఈ ఫ్రై మనకు సరిపోతుంది. చూసారా, మళ్ళీ చూపిస్తున్నాను. ఆయిల్లో ఏ విధంగా తీయాలనేది చూపిస్తున్నాను చూడండి. పైది అలా తీస్తున్నాను, ఆ పైదే తీసుకోవాలండి, కిందది అనేది తీయకూడదు. కింద తీస్తే ఎలా వస్తుందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇది వేసుకున్నట్లయితే లడ్డూలో చాలా పాడైపోద్దండి. ఇలాంటిది మాత్రం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాంటి మందంగా ఉన్న బాండీ తీసుకున్నాను నేను. వాటర్ అనేది పంచదారకి లెవెల్గా ఉండాలండి వాటర్ ఎప్పుడు వేసుకున్నా కూడా. నేను షుగర్ వచ్చి 4 kgs 400 వేసుకుంటున్నానండి. షుగర్ అనేది కూడా వైట్గా ఉండాలండి. వైట్గా ఉంటే మీకు ఒక బ్లాక్నెస్ అనేది రాకుండా
తక్కువ ఉంటదనమాట. ఇందులో కూడా లైట్‌గా బ్లాక్‌నెస్ వస్తది. అది ఏ విధంగా వస్తదని మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. మీరు వాటర్ ఎక్కువ వేసుకున్నట్లయితే పాకం రావడానికి టైం పడతదండి. ఈ విధంగా షుగర్‌కి లెవెల్‌గా ఏసుకుంటే పాకం అనేది బేగా రావడం జరుగుతది. సో, పంచదార ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఈవెన్‌గా కలుపుకుంటే మీకు బాండీకి అంటుకోకుండా ఉంటదనమాట. ఈ విధంగా చెప్పాను చూసారా? ఈ విధంగా కలుపుకుంటే మీకు ఎక్కడ కూడా బాండీకి మాడకుండా మంచిగా వస్తదండి పాకం అనేది. మళ్ళీ చెప్తున్నానండి, ఒకవేళ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు లైట్‌గా అంటే మీకు ఇంకా పచ్చిగా అనిపిస్తున్నప్పుడు ఇలా అనుకుని ఈ విధంగా తీసేసుకోండి. అంతేగాని డీప్ ఫ్రై అయితే చేయొద్దు. ఎందుకంటే పిక్క సైజ్ చిన్నదే కాబట్టి బేగా ఫ్రై అయిపోతది. మనకి పాకం అనేది కూడా చిక్కబడుతుంది చూసారా? ఈ విధంగా మొత్తం షుగర్ అనేది కరిగిపోయిందండి. షుగర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో, మనం ఫ్రై చేసుకున్న పిక్క చూసారా? ఈ విధంగా వచ్చింది. ఎక్కడ కూడా మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చి లైట్‌గా ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా మీకు తీసుకుంటే సరిపోతుందండి. పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ ఎందుకంటే ఆ పాకంలో ఏదైనా నల్లగా ఉంటే షుగర్‌లో నల్లగా వస్తదండి పాకం పట్టేటప్పుడు, అది పక్కకు వచ్చేస్తది. మీకు చూపిస్తాను చూడండి. పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటది. అది ఏ విధంగా అందులో షుగర్‌లో ఏదన్నా మడ్డి ఉన్నా, ఏదన్నా వేస్టేజ్ ఉన్నా పక్కకు వచ్చేస్తదండి. అది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఎప్పుడూ కూడా షుగర్ పాకం పట్టుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే అందులో ఉన్నది పక్కకు వచ్చేస్తదండి. జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ బ్లాక్‌నెస్ ఉంటే లడ్డు అనేది నెగాయింపు రాదండి. అంటే మెరుస్తున్నట్టు అనిపియదు. నేను ఈ 4 కేజీస్ షుగర్‌కి 4 కేజీస్ 400కి 1 లీటర్ మిల్క్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి కలర్ ఏ విధంగా వస్తదనేది. నేను షుగర్ వైట్‌గా ఉన్న షుగర్ వేసుకున్నా ఒక్కోసారి ఈ విధంగా వస్తదనమాట. చూడండి, నేను మిల్క్ వేయడం వల్ల ఏ విధంగా అందులో ఉన్న మడ్డి, అంటే మా భాషలో మడ్డి అంటాము. సో, దాన్ని ఈ విధంగా సపరేట్ అయిపోతుందనమాట. ఈ సపరేట్ అయిపోయింది తీసేసుకోవాలండి, అందులో పెట్టొద్దు. తీసేసుకున్నట్లయితే మనకి లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తదండి తీసేసుకున్నానది. సో, ఇప్పుడు చూడండి మనకి పాకం ఎంత వైట్‌గా ఉందో చూసారా? ఈ విధంగా రావాలన్నమాట. మీరు పాకం కలపకుండా వదిలేసినట్టయితే పాకం కూడా కలర్ వచ్చేస్తదండి. అది కూడా గుర్తుంచుకోండి. ఈ విధంగా బాండీకి ఆ షుగర్ అంటుకున్నది ఈ విధంగా నేను హ్యాండ్‌తో ఏ విధంగా వాటర్‌తో క్లీన్ చేస్తున్నానో చూడండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మీకు లడ్డు అనేది పంచదార కింద రాదండి. మంచిగా వస్తది. కలర్ కూడా ఆప్షనల్ అండి. మీకు కావాలితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే యెల్లో కలర్ కొద్దిగా రెడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్ రెడ్ రావాలి కాబట్టి లడ్డు అనేది. ఈ విధంగా వేసేసుకున్నాను చూసారా? కలర్ కూడా మంచిగా కలవాలండి. మీరనొచ్చు కలరు ఓవర్‌గా ఏశారు కదండీ అనుకోవచ్చు. కాపోతే నాకు క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కలర్ అనేది ఎక్కువ కాదండి. మీకు చూడడానికి అలా అనిపిస్తది. ఈ పాకం చూసారా? ఈ విధంగా లైట్‌గా తీగ పాకం రాకూడదు, నార్మల్‌గా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. అప్పుడు మీకు లడ్డు ఇందులో మనం పాకంలో ఏసి లైట్‌గా దాన్ని బాయిల్ చేస్తాం కాబట్టి ఆ పిక్క అనేది మనకి సరిపోతుందండి. ఇప్పుడు చూడండి నేను పాకంలో యాడ్ చేసేసుకున్నాను చూసారా? ఈ విధంగా యాడ్ చేసేసుకున్నానండి. పిక్క మనం బాండీలో ఏసుకున్న తర్వాత చాలా లో ఫ్లేమ్ అండి. చాలా లో ఫ్లేమ్‌లో మనం ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. చూసారా? కలర్ అనేది నేను పిక్కలో కలర్ ఏసుకోలేదు కాబట్టి లడ్డు మొత్తం ఈ కలర్ రావడం జరుగుతుంది. ఈ కలర్ వచ్చేలా కలుపుకోవాలి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి కలిపినట్లయితే పాడైపోద్దండి లడ్డు. అలా చేయొద్దు. పిక్క 100% గట్టిగా ఉన్నట్లయితే 50% స్మూత్‌గా అవ్వాలి. 50% అనేది హై హీట్‌కి సరిపోతుందండి లడ్డు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో మీరు అన్నం ఉడికిందా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకుంటారు? ఆ విధంగా సరిపోతుంది. మరీ మీరు ఇది చేసినట్లయితే అన్నం ఏ విధంగా ముద్దయిపోద్ది, లడ్డు కూడా అలా అయిపోతదనమాట. అలా చేయొద్దండి. ఈ విధంగా చేసుకోండి బావుంటది. ఇప్పుడు నేను ఎలాచీ కూడా యాడ్ చేస్తున్నాను. 4 కేజీస్‌కి 100 గ్రామ్స్ యాడ్ చేస్తున్నానండి నేను. ఈ విధంగా కచ్చాపిచ్చిగా యాడ్ చేసుకున్నట్టయితే ఆ యొక్క ఫ్లేవర్ కూడా చాలా బాగుంటదండి. హీట్ మీద యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే. ఎందుకంటే నేను షుగర్ వేసి ఎలాచీ ఆడిస్తాను కాబట్టి, సో, అందులో ఏదన్నా షుగర్ ఉన్నా కూడా ఆ హీట్ కరిగిపోతది. నేను 1 కేజీ నెయ్యి అనేది కూడా ఇప్పుడే ఏసేసుకుంటున్నా. ఎందుకంటే సపోజ్ ఏదన్నా లైట్‌గా పచ్చిగున్నట్లయితే ఆ పచ్చి వాసన కూడా ఆ హీట్‌కి పోతదండి. సో, అప్పుడు మీకు లడ్డు అనేది చాలా టేస్ట్‌గా ఉంటదన్నమాట. అంతేనండి. ఈ విధంగా ఏసేసుకోవడం. ఇప్పుడు కలిపేసుకుందాము ఏ విధంగా అనేది. మీలో లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఈ విధంగా చేసుకోవాలండి. మీరు వినాయక చవితికైనా ఈ విధంగానే చేసుకోవచ్చు. 5 కేజీస్ లడ్డు అయినా,
20 కేజీస్ అయినా 50 కేజీస్ అయినా సేమ్ ప్రాసెస్ అండి, ఏం చేంజ్ ఉండదు. మళ్ళీ చెప్తాను, ఈ విధంగా గుర్తుంచుకొని చేసుకున్నట్లయితే లడ్డు చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇది మనం ఒక 1/2 అవర్ ఫ్యాన్ కింద పెట్టుకుందాము. సో 1/2 అవర్ తర్వాత తీసేసుకుందామండి. అప్పుడు మీకు వేడి ఉండకూడదు, లడ్డు కట్టేటప్పుడు మాత్రం హీట్ అనేది ఉండకూడదు, కంప్లీట్గా 0 ఉండాలి. హీట్ అనేది లేకుండా చల్లగా ఉండాలి, 1% కూడా హీట్ ఉండకూడదు అన్నమాట. మీరు లడ్డు హీట్ మీద కడితే గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు నేను చల్లగా అయిపోయింది కాబట్టి తీసేసుకుంటున్నాను ఒక ట్రైలోకి లడ్డు కట్టుకోవడానికి అని చెప్పి. ఏదన్నా కొద్దిగా హీట్ ఉన్నా కూడా చెప్తున్నానండి, మళ్ళీ హీట్ ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. నేను ఇలా ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ నేను డౌట్ ఏం లేకుండా మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేస్తున్నానండి ఆ ట్రై చుట్టూరు కూడా. ఈ విధంగా తీసేసుకుంటే మనం బాండీకి సైడ్స్ కడిగాం కదండి, అలా కడగడం వల్ల లడ్డు చూసారు ఎంత స్మూత్గా వచ్చింది, ఎక్కడ కూడా పంచదార తింటున్న ఫీలింగ్ అనేది రాదు, చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ట్రైలోనే ఆరబెట్టుకుంటున్నా చూడండి, ఈ విధంగా ఆరబెట్టుకోవాలి లడ్డు అనేది. మీరు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే. చూడండి ఈ విధంగా తీసుకొని నేను లడ్డు చుడుతున్నాను చూడండి. ఈ విధంగా ఇంత తీసుకోవాలి, రెండు హ్యాండ్స్ తోటి కూడా అనుకోవాలి ఈ విధంగాని. మీకు 2 హ్యాండ్స్తో రాకపోతే ఒక హ్యాండ్ తోటి అయినా మంచిగా చేసుకోవచ్చు, మీ అందరికీ తెలుసు ఏ విధంగా చేసుకోవాలో. కొంతమందికి లడ్డు మీరు జీడిపప్పుతోనే అంటించుకుని చుట్టుకోవచ్చండి, లేదా పచ్చిపప్పు అయినా అంటించుకోవచ్చు, పిస్తా పప్పు అయినా అంటించుకోవచ్చు, బాదం పప్పు అయినా అంటించుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. మీరు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అండి. నేనైతే హాఫ్ ఆర్డర్ ఏమో కాజు అంటించాలి, హాఫ్ ఆర్డర్ ఏమో పుచ్చపప్పు అంటిస్తానండి. మనకు టోటల్ వచ్చి అన్నీ వేసుకున్నాం కాబట్టి నెయ్యి, ఎలాచి, ఇవన్నీ మిల్క్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఓవరాల్గా ఒక 10 కేజీస్ దగ్గరలో వస్తుందండి లడ్డు అనేది. చూసారా లడ్డు ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో సింపుల్ అండి, ఇంతే. నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం పట్టింది. సో ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే 1 కేజీ చేసుకున్నట్లయితే ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి, చాలా బాగుంటుంది. మీకు లడ్డు చుట్టుకొని చేసేసరికి ఒక 20 to 25 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదండి ఏ విధంగా చేస్తాను, మీరు కూడా ఆ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి. మళ్ళీ చెప్తున్నానండి, వీడియో మీరు స్కిప్ చేస్తూ చూసినట్లయితే నేను చెప్పి ఒక్కో చోట టిప్స్ కొన్ని చెప్తూ ఉంటాను. సో అవి మీరు మిస్ అవ్వడం వల్ల ఐటెం టేస్ట్ అనేది కూడా మీరు ట్రై చేసినప్పుడు చాలా డిఫరెంట్గా వస్తుందండి. ఈ విషయం మర్చిపోకండి, స్కిప్ చేయకండి. మీ వాల్యుబుల్ టైము నా కోసం ఇస్తున్నప్పుడు నేను చెప్పే ప్రతి టిప్ కూడా మీరు ఫాలో అవుతే ఐటమ్ లడ్డు అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు 1 కేజీకి వేసుకోవాల్సింది ఎంత అంటే, కేజీ శనగపిండికి 1100 grams షుగర్ వేసుకోండి. మీరు కేజీకి కేజీ వేసుకుంటే ఏమవుద్దంటే ఆ పిండి ఒకటే క్వాంటిటీ, స్వీట్ కూడా ఒకటే క్వాంటిటీ, అప్పుడు టేస్ట్ అంతగా అనిపించదు. జస్ట్ ఒక 100 grams అని మీరు ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు పిండి కలుపుకునేటప్పుడు చిన్న ఏమీ లేకుండా చాలా పల్స్గా కలుపుకోవాలండి. మీరు దోశల పిండికి ఏ విధంగా బాగా కలుపుకుంటారు ఆ విధంగా కలుపుకోవాలి. ఒకసారి మీకు కేజీ పిండికి చాలామంది అడుగుతారు వాటర్ ఎంత వేయాలని, అదేం అవసరం లేదండి. అది మీరు ఎల్లింటి బాండి తీసుకుంటున్నారనేది నాకు తెలియదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీరు దోశ పిండికి కలుపుకుంటారు చూసారా దోశ వేయడానికి, దాని మీద కొద్దిగా పలసగా కలుపుకోండి. కొట్టినప్పుడు జొన్నతో కొట్టినప్పుడు ఆయిల్లో రౌండ్గా రావాలి, చిన్న పీసెస్ కింద రాకూడదు, అప్పుడు మీకు లడ్డు చాలా బాగా వస్తుంది. తర్వాత ఇంకొక మేజర్ టిప్ ఇంకొకటి ఏంటంటే, పైది మీరు ఎప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేస్తారో ఆ పైది మాత్రమే తీయండి. కిందది తీసినట్లయితే బ్లాక్గా వస్తుంది చూసారా, అది మాత్రం తీయకండి, అది పక్కన పెట్టేసుకోండి. అది తీసేసి ఆయిల్లో నుంచి తీసి పక్కన వేసేసుకోండి, మంచిది మాత్రమే తీసుకోండి. అప్పుడు లడ్డు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా షుగర్ చెప్పాను, మీకు శనగపిండి కూడా చెప్పాను. ఇంకా అందులో ఎలచి పొడి మీరు ఎంతైనా వేసుకోవచ్చండి. ఎంతైనా అంటే ఒక 1 కేజీకి ఒక 5 grams అయినా వేసుకోవచ్చు. తర్వాత నెయ్యి వేసుకోవచ్చండి, నెయ్యి ఒక 100 grams అయినా వేసుకోవచ్చు 1 కేజీకి. తర్వాత మీరు కిస్మిస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, పుచ్చపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా మీరు ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా ఎంజాయ్ చేయండి. సో ప్రాసెస్ అయితే ఇది. ఏ ఒక్క విషయం కూడా మీరు మర్చిపోకండి, మర్చిపోయినట్లయితే లడ్డు టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా రావడం జరుగుతుంది. నేను చేసినట్టు చేస్తే లడ్డు చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది. మరి ఇంకెందుకండి ఇంత చెప్పాను మీకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెందుకండి లేటు, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్లు ఏ విధంగా వచ్చిందని తెలియజేస్తే నాకు కూడా అర్థమవుద్ది, ఓహో ఇంతమంది ట్రై చేస్తున్నారు. సో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ నేను వాళ్ళకి చెప్పడం అనేది కూడా జరుగుతుందండి. సో అందుకోసం అని అంటున్నాను. ఓకే బాయ్ అండి, టేక్ కేర్.